గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైకే రియల్ ఎస్టేట్ వైజాగ్. ఈ రోజు మన ముందుకు వచ్చినటువంటి ప్రాపర్టీ 850 SFT డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది లోపలికి వెళ్ళి చూద్దానండి ఒకసారి. ఇది హాల్ ఏరియా అండి. ఇది కబోర్డ్ వర్క్ చేశారు చూడండి. ఇదంతా టైల్స్ వేసారండి. గోడకైతే మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇలా ముందుకెళ్తే హాల్ అండి. ఇది మంచి స్పేసియస్గా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇది 850 SFTతో వస్తుంది. చూసారు కదా, ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది లెఫ్ట్కి వెళ్తే ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇది కబోర్డ్ వర్క్ చేశారండి, చూడొచ్చు మీరు. సీలింగ్ అయితే ఇలా ఇచ్చారు. ఇది దాన్ని కబోర్డ్ వర్క్ అయితే ఇలా చేశారండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్లో కబోర్డ్ వర్క్ అండి. ఇదంతా ఇలా ముందుకెళ్తే ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియా వస్తుంది. ఇదంతా డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది కామన్ బాత్రూమ్. ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా ఇలా కబోర్డ్ వర్క్ అయితే చేశారండి. సెకండ్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్ అయితే చేశారండి. ఇలా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి. ఇది వెస్ట్రన్ స్టైల్లో అయితే ఉంది. ఇది కూడా మంచి స్పేసియస్గా ఉందండి బాత్రూమ్ కూడా. ఇది అవుట్ సైడ్ బాల్కనీ అండి. ఇది అవుట్ సైడ్ బాల్కనీ. ఇది కూడా దరిదాపులో 3.5-4 అడుగుల దగ్గర ఉందండి వెడల్పు. పొడవు అయితే ఒక 8 అడుగుల దగ్గర ఉందండి. ఇదంతా అవుట్ సైడ్ వ్యూ అంట. అవుట్ సైడ్ వ్యూ ఇదంతా. ఇలా ముందుకెళ్తే కబోర్డ్ వర్క్ అండి ఇదంతా. ఇలా ముందుకెళ్తే ఇది కిచెన్ ఏరియా అండి. ఇది కిచెన్ ఏరియా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేశారు. పైన సెల్ఫ్లో అయితే చూసారా. కబోర్డ్ వర్క్ అయితే చేశారండి. ఇది కంచరపాలెం ఇందిరానగర్లో అయితే ఉందండి. ఫ్లాట్ లొకేట్ అయి ఉందండి. ఇది వాష్ ఏరియా అండి. ఇది వాష్ ఏరియా. ఆ కిచెన్కి అటాచ్ అయి ఉందండి. ఇది ఇదంతా కిచెన్ ఏరియా అండి. ఇది చూసారు కదా. ఈ ఫ్లాట్ టోటల్గా 40 lakhs అయితే చెప్తున్నారండి. ఇది స్మాల్ నెగోషియేషన్ ఉంటుంది. స్మాల్ నెగోషియేషన్ అయితే ఉంటుందండి. 40 lakhs అయితే చెప్తున్నారు ఓనర్ గారు. ఇది కంచరపాలెం ఇందిరానగర్లో అయితే లొకేట్ అయి ఉందండి. ఇది లోన్ అయితే వస్తుందండి. ఇది హైవే కానుకొనే ఉందండి. ఇది దరిదాపుల్లో ఒక 500 meter డిస్టెన్స్లో అయితే ఉంది హైవే కానుకొని. ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ అయితే ఉందండి. కార్ పార్కింగ్తో పాటు లిఫ్ట్ ఫెసిలిటీ అయితే ఉందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో అయితే లొకేట్ అయి ఉందండి. ఇది గమనించగలరు. ఇది కంచరపాలెం నుండి 500 meter డిస్టెన్స్లో ఇందిరానగర్ అనే కాలనీలో ఉందండి. ఇది